నమస్తే K24 న్యూస్. కుప్పం నియోజకవర్గంలో రామకుప్ప మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సులోచన, వైస్ ఎంపీపీగా వెంకట్రామ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానుకగా మారిందని నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ల కంచల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎస్ మునిరత్నం, మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డి తదితరులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని 4 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకుప్ప మండలంలో మండల ప్రజా పరిషత్తు ఎంపీపీ ఎన్నిక, వైస్ ఎంపీపీ ఎన్నిక అనేది ఉత్కంఠభరితంగా సుమారు వైసీపీ పరిపాలనలో గత 3 సంవత్సరాల నుండి ఖాళీగా ఉంటే అనేక సందర్భాల నుండి ఎన్నికలు మనకు డిక్లేర్ చేసినా కూడా వాళ్ళు నిర్వహించుకోలేక ఒక ఈతనంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో అభిమానంతో ఆ పార్టీలో ఉండే ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీకేసి చంద్రబాబు నాయుడు అభిమానులే. అయితే గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది తెలుగుదేశం నుండి ఆపక్కెళ్ళిపోయి వాళ్ళందరూ గెలిస్తే కూడా అది నిలుపుకోలేకపోయింది. సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళకు ఆ భోగాన్ని కూడా భాగ్యాన్ని కలిగించకపోవడంతో దానికి నిదర్శనంగా అదే తెలుగుదేశం పార్టీ నుండి ఆపకపోయిన వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము చంద్రబాబు నాయుడు వెంటే మేము నడుస్తామని, స్వర్ణాంధ్ర సృష్టికర్త అంటే మేము ఉంటామని 7 మంది ఎంపీటీసీలు రావడం, మా ఎంపీపీ క్యాండిడేట్గా రామ్మూర్తి అన్న విషయంలో మేము ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు అనుకోకుండా ఉన్సిగానపల్లి ఎంపీపీ సులోచనమ్మ కానీ, వైస్ ఎంపీపీ వెంకట్రామ్ గౌడ్ ఇద్దరికి మాకు అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్గాను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మళ్ళీ నియోజకవర్గ చైర్మన్ శ్రీకాంత్ సార్ గారు కానీ, తర్వాత ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, మనోహర్ సార్ కానీ అందరూ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా బాగా స్పందించి ఈ కార్యక్రమానికి మాకు ఐకమత్యంగా మీకు తోడుంటామని చేసిన దానికోసం మీ అందరికీ శిరస్సు వంచి మండల ప్రజాపరిషత్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా ఎంపీటీసీలు కూడా మాకు ఎంతో వెన్నండుగా ఉండి ఇంకా ఈ మండల అభివృద్ధి కోసం అన్ని రకాలుగాను ఎంపీపీ కానీ, వైస్ ఎంపీపీ కానీ, ఎంపీటీసీలు కూడా అందరూ పాల్గొంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇదే విధంగా రామకుప్ప మండలంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా 23కి 23 సర్పంచులు కానీ, రాబోయే ఎంపీపీ సర్పంచులు కూడా గెలుపుకు మేము నాంది ప్రస్తావన చేసేదానికి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఈరోజు మేము మొలక నాటడం, ఈ మొలక మహారుత్యమై 29 ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో తీసుకుని వచ్చేదానికి మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మేము ఐకమత్యంగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు.